మోక్షం కొరకు ప్రార్థనలు చేస్తా ఉన్నారు. మరి అనేక మంది వారందరి కొరకు, మాకు ప్రొడక్షన్ ఇచ్చే వారందరి కొరకు కూడా మేము ప్రేస్ చేస్తూ ఉంటాం. కానీ మమ్మల్ని ఈ విధంగా అజయ్ బాబుని టార్గెట్ చేయడం, లేకపోతే కొంతమంది పాస్టర్ని టార్గెట్ చేయడం ఇది పద్ధతి కాదని నేను వాయిస్ ఆఫ్ జీసస్ గాస్పెల్ టీం నుంచి నేను పిలుపునిస్తున్నాను. ఏంటంటే ఈ రోజు ఆయనకు జరిగింది రేపు ఇంకొకరికి జరగవచ్చు, కాబట్టి అందరూ కథం తక్కువ ముందుకు రావాలి. ఒక విషయం ఏంటంటే రాధా మనోహర్ దాస్ ఏంటి, ఇంకొకరేంటి, బైబిల్ తొక్కండి, దాని మీద వచ్చపోయండి అన్నారు. మరి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అయినా మేము ప్రేమించి ఆ వాక్కు నిమిత్తమే విడిచిపెట్టి అయినా కేసు పెట్టాం. దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? మరి అంత స్పష్టంగా అంత జుగుప్సాతనంగా మాట్లాడుతున్నప్పుడు మా ఆడవాళ్ళకి వినడానికే అదొకలాగా ఉంది. అసలు అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టినా కానీ ఎందుకు తీసుకోలేదు యాక్షన్ అనేది నేను అడుగుతున్నాను. ఎందుకంటే క్రిస్టియన్ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నాను ప్రొడక్షన్ కమిటీ నుంచి. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఒకరినొకరు కొట్టుకోవడము, ఇది చేసుకోవడం కాదు. అన్ని మతాలు సమానమే. మేము అందరి కొరకు ప్రార్థిస్తాం, అందరూ మా కొరకు మేము బాగుండాలి, అందులో అందరూ ఉండాలని మేము కోరుకుంటాం. కానీ ఎందుకు మా మీద ఇలాంటిది ప్రయత్నం చేస్తారనేది మా ఉద్దేశం. ఇంతటితోటైనా ఆపి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోనకుండా వీటిపై బెయిల్ వస్తుందని మేము నమ్ముతున్నాం. వచ్చింది కూడా, తమ్ముడు కూడా సేఫ్ గా ఉన్నాడు లోన, అంతా హ్యాపీగానే పర్వాలేదు. కానీ మీరు అందరూ కూడా మాకు సహకరించండి. పాస్టర్స్ ఏంటి, మరి అనేక మంది క్రైస్తవ లోకమా మేల్కొని ఇలాంటివి అయినటువంటి ఉద్దేశపూర్వకంగా కలిగినటువంటి వాటి మీద జరుగుతున్నటువంటి దాడులను మీ అందరూ ఖండించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు మెయిన్ ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య అండి. అది ఖచ్చితంగా మాటికి అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ రోజు మేము ఆర్టీవీలో చూసాము. ఏమనంటే అవును ఆ బైక్ ఆయనది కాదని, ఆ పర్సన్ ఆయన కాదని తెలుస్తూనే ఉంది అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇంటర్వ్యూలలో. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అది బైక్ అయినది కాదు, పర్సన్ ఆయన కాదు, అవన్నీ వస్తున్నాయి. కానీ అవన్నీ బయట పెట్టేటప్పుడు ఎవరు పెట్టాలంటే చట్టం పెట్టాలి, పోలీసులు పెట్టాలి. వాళ్ళు పెట్టే వరకు మేము ఓపిక గా ఉంటాం. కానీ అది ఎందుకు లేట్ చేస్తా ఇలాగా అజయ్ బాబు మీద డైవర్ట్ చేసేస్తే ఇది పోతుంది అనే ఉద్దేశంతో డైవర్ట్ చేశారు. ఇది ఏంటంటే పక్కా పగడాల ప్రవీణ్ గారి ప్రీ బ్యాండ్ మీద జరిగిన హత్యా ప్రయత్నం త్వరలోనే బయటకు వస్తుంది. చట్టం ఏమి కళ్ళు మూసుకోలేదు, అందరికీ చుట్టమే, అందరికీ మంచిగా చేసే నమ్మకం నాకుంది. కాబట్టి మా అందరికీ ఉంది. అందుకే మేము ఓపికగా ప్రార్థనలు చేస్తున్నాం. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మనుషుల నుండి తప్పించుకోగలదేమో కానీ దేవుని దృష్టి నుండి ఎవరు తప్పించుకోలేరు, ఆ తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు అని నేను మనవి చేస్తా ఉన్నాను.